తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ఓటింగ్ 5 గంటలకు పూర్తవగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 5 గంటల 30 నిమిషాలకు వెలువడ్డాయి. కొన్ని టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తే ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చాయి. కొన్ని సర్వేలు హంగ్ వస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్తో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ విజయ అవకాశాలు మెండుగా ఉన్న అభ్యర్థుల్ని గుర్తించే పనిలో పడింది కాంగ్రెస్. వారు ఇతర పార్టీలకు వెళ్లకుండా తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు హస్తం నాయకులు. ఇప్పటికే దాదాపుగా 30 మంది గెలుపు గుర్రాల నిర్ధారణ అయిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం గెలుపు గుర్రాలను ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు తరలించే పనిలో నిమగ్నమైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమందికి కర్ణాటకకు వెళ్లాల్సిందిగా అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే ఇవాళ ఎన్నికలు ముగిసినందుకు కొన్ని వ్యవహారాలు ఇక్కడ చక్కబెట్టాల్సి ఉన్నందున ఆయా నాయకులు తమకు మరింత సమయం కావాలి అని కోరినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నుంచే దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలు కర్ణాటకకు వెళ్లేందుకు సుముఖతం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ గెలుపు గుర్రాలన్నీ తమ ఆధీనంలో ఉండేలా అవసరమైన ఎత్తులు వేస్తుంది కాంగ్రెస్ స్థానిక నాయకత్వం. మరి ఈ ప్రణాళికలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.